హలో ఎవ్రీవన్, దేశ్ వినయ్. మీరు చూస్తున్నారు వైవిటివ్ జాబ్స్. గైస్, ఈరోజు మనకు ఓన్లీ ఫిమేల్స్ కోసమే ఒక చక్కటి నోటిఫికేషన్ తీసుకొని రావడం అయితే జరిగిందండి. సో ఎవరైతే ఫిమేల్స్లో 10th పాస్ ఆర్ ఫెయిల్, ఇంటర్, డిప్లొమా కంప్లీట్ చేసి బెంగళూరు లొకేషన్లో జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా చక్కటి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా కంపెనీ వాళ్ళే ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషను, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా కంపెనీ వాళ్ళే ఇస్తామని చెప్పి చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీంతో పాటుగా కంపెనీ వాళ్ళు శాలరీ కూడా గుడ్ శాలరీ ఇస్తామని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. గైస్, కంపెనీ టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో కంపల్సరీగా తెలియజేయండి. అదేవిధంగా లైక్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గైస్, కంపెనీ నేమ్లోకి వెళ్తే కంపెనీ నేమ్ రైమండ్స్ సంబంధించి వీళ్ళైతే కంపెనీకి సంబంధించి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారు. ఇందులో మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటే క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ చూసుకుంటే మనకు 700 ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. జాబ్ రోల్ చూసుకుంటే మనకు ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ అంటే మనకు బట్టల మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th పాస్ ఆర్ ఫెయిల్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఓన్లీ ఫిమేల్స్ కోసం అయితే వీళ్ళు హైరింగ్ అయితే కోరుతున్నారు. ఏజ్ విషయానికి వస్తే మనకు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల ఏజ్ కలిగి ఉండాలని చెప్పి కూడా వీళ్ళు చాలా క్లియర్ అయితే మనకు మెన్షన్ చేశారు. ఇందులో మళ్ళీ శాలరీ చూసుకుంటే మనకు 12,000 రూపాయలు బై హ్యాండ్ 12,000 రూపాయలు వస్తుందని చెప్పి వీళ్ళు చాలా క్లియర్ అయితే మనకు మెన్షన్ చేశారు. వర్కింగ్ అవర్స్ చూసుకుంటే మనకు 8 అవర్స్ వర్కింగ్ అయితే ఉంటుందని చెప్పి వీళ్ళు చాలా క్లియర్ అయితే మనకు మెన్షన్ చేశారు. దాంతో పాటుగా మనకు షిఫ్ట్లు చూసుకుంటే రొటేషనల్ షిఫ్ట్ అండి. ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్, రొటేషన్ షిఫ్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తామని చెప్పి చాలా క్లియర్ అయితే మనకు మెన్షన్ చేశారు. ఇది లొకేషన్ చూసుకుంటే మనకు కర్ణాటక, బెంగళూరు అండి. మనకు వచ్చేసి ఇది దొడ్లాపుర ఇండస్ట్రీస్ ఏరియా దగ్గర మనకైతే వీళ్ళైతే ఇది ఉంటుందని చెప్పి కూడా వీళ్ళు చాలా క్లియర్ అయితే మనకు మెన్షన్ చేశారు. దీంతో పాటుగా మనకు బస్సు రూట్స్ కూడా మనకు వీళ్ళు ఫ్రీ బస్ రూట్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇంటర్వ్యూకి ఎవరైతే ఇంట్రెస్ట్ కనిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కంపల్సరీగా మీ ఎడ్యుకేషన్ మార్క్ లిస్ట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ బుక్ జిరాక్స్, 3 ఫొటోస్ కంపల్సరీగా తీసుకొని రావాలని చెప్పి కూడా వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. దీంతో పాటుగా నేను మీకు హెచ్ఆర్ నెంబర్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ కనిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా హెచ్ఆర్ కాల్ చేసి మరి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ఈ జాబ్లో జాయిన్ అవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.